అందరికీ నమస్కారం. నా పేరు పార్వతీశం. ఇప్పుడు నేను చెప్పబోయేది నా స్కూల్ రోజుల్లో జరిగిన ఒక కథ. అబ్బో, అదొక మరపురాని సమ్మానమనుకోండి. నా కథ అసలు ఇక్కడ్నించే మొదలవ్వాలి. ఎందుకనో ఏమో మా స్కూల్లో పిల్లలందరికీ నామీద చెప్పలేనంత ప్రేమ, గౌరవం ఉండేవి. వాళ్ల కళ్లలో నేనొక హీరోని, అంతే. సరే, ఇక కథలోకి వెళ్దాం. అప్పుడు నేను 4th ఫారంలో ఉన్నాను. ఆ రోజులే వేరు. అంత నా హవా నడిచేనే. చెప్పాలంటే నా జీవితం ఒక పండగలా సాగిపోయేది. మాస్టర్లందరూ పార్వతీశం భలే చురుకైనవాడు అనేవాళ్లు. క్లాసులో బహుమతులు నాకే. ఇక ఆటలంటారా, అందులో నేనే ఛాంపియన్ని. అసలు నా షెడ్యూల్ ఎంత బిజీగా ఉండేదో తెలుసా? ఒక పక్క చెడుగుడు, మరో పక్క కుస్తీ ప్రాక్టీసు, మధ్యలో బహిరంగ ప్రసంగాలు, హరికథలు, భజనలు, ఇక ఫ్రెండ్స్తో తిరగడం సరేసరి. నిజం చెప్పాలంటే ఇన్ని పనుల మధ్యలో చదువు కొంచెం వెనక్కెళ్ళిపోయిందిలేండి. అయితే ఇంత పాపులారిటీతో పాటు చిన్న సమస్య కూడా వచ్చింది. అదేంటంటే కొంచెం అహంకారం పెరిగింది. నా స్నేహితులు నన్నంతలా పొగడటంతో నాలో తెలియకుండానే ఒక పెంకితనం, నిర్లక్ష్యం వచ్చేశాయి. అది మా మాస్టర్లకు అంతగా నచ్చేది కాదు అనుకోండి. సరే, నా కీర్తి అలా పెరుగుతున్న టైంలోనే కథలో ఊహించని ఒక కొత్త మలుపొచ్చింది. అదేంటంటే ఏకంగా నాకు పెళ్లి సంబంధాలు రావటం మొదలయ్యాయి. అప్పటికే ఇంట్లో కోడల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న మా అమ్మగారికైతే పట్టలేనంత ఆనందం. సరే, పెళ్లికింకా టైముంది. దానికి మొదటి మెట్టుగా నా నాన్నగారు నా ఉపనయనం చేయాలని నిర్ణయించారు. ఉపనయనం అంటే జంధ్యం వేసే కార్యక్రమం అన్నమాట. ఆ రోజునుంచి మన విద్యాభ్యాసం అధికారికంగా మొదలవుతుంది. నా జీవితంలో అది చాలా పెద్ద వేడుక. అబ్బో, ఎంత పెద్ద వేడుకో అది! బంధువులు, మాస్టర్లు, అందరికన్నా ముఖ్యంగా నా 30 మంది ప్రాణస్నేహితులు అందరూ వచ్చారు. నా ఫ్రెండ్స్ నా మీద చూపిస్తున్న అభిమానం చూసి మా అమ్మైతే తెగ మురిసిపోయింది. ఇక నా కొత్త గెటప్ చూడాలి. కౌపీనం, తలమీద 5 పిలకలు, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, భిక్షాపాత్ర. నా ఈ కొత్త అవతారం చూసి నా స్నేహితులు, బంధువులు పడిపడి నవ్వారు. సరే, ఈ 4 రోజుల వేడుక అయిపోయాక నేను స్కూల్కి వెళ్లాను. అక్కడ నాకోసం ఒక అద్భుతమైన, ఇంకా చెప్పాలంటే ఒక నవ్వు తెప్పించే స్వాగతమెదురుచూస్తోంది. అమ్మో, నా స్నేహితులు నాకిచ్చిన వెల్కమ్ మామూలుగా లేదు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోతోంది. నేను స్కూల్లో అడుగుపెట్టగానే పిల్లలందరూ ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లేలా చేశారు. ఒక్కసారి ఊహించుకోండి ఆ సీన్. వాళ్లు నన్ను భుజాల మీద ఎత్తుకున్నారు, పువ్వులు చల్లుతున్నారు. ఇంతలో నా స్నేహితుడొకడు లేచి ఓ 10 నిమిషాల పాటు అద్భుతమైన, కాని అస్సలు అర్థంపర్థం లేని స్పీచ్ ఇచ్చాడు. అందరం కడుపుబ్బా నవ్వుకున్నాం. ఆ వేడుకలో అసలైన కామెడీ పీక్స్కి వెళ్ళిందెప్పుడంటే మా వాళ్లు అష్టావధానం చేయడానికి ట్రై చేసినప్పుడు. అసలు అష్టావధానమంటే అది పెద్ద సాహిత్య ప్రక్రియ, దానికి చాలా జ్ఞానం కావాలి. కాని మా ఫ్రెండ్స్ వర్షన్ ఎలా ఉందంటే, ఇద్దరు కుర్రాళ్లే అటూ ఇటూ తిరుగుతూ వాళ్లకి తోచిన పద్యాలు చెబుతూ ఎవరేమడిగినా ఏది పడితే అది సమాధానం చెప్తున్నారు. అదో పెద్ద ప్రహసనంలా సాగింది. అలా అంతా అద్భుతంగా నవ్వులతో సాగిపోతున్న ఆ వేడుకకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. కాని ఇంత గొప్పగా జరుగుతున్న ఈ సంబరం ఎప్పటికీ ఇలాగే సాగుతుందా? అంతలోనే అక్కడికి హెడ్మాస్టరొచ్చారు. ఆయనతో పాటు మరికొందరు మాస్టర్లు కూడా. అంతే, ఆయన్ని చూడగానే పిల్లలందరూ భయంతో చెల్లాచెదురైపోయారు. నేను మాత్రం ధైర్యంగా నిలబడి హెడ్మాస్టర్ గారికి అంతా వివరించాను. సర్, నా ఉపనయనమాయి ఇప్పుడే వచ్చాను. అందుకే పిల్లలంతా సరదాగా ఇలా చేస్తున్నారు అని చాలా అమాయకంగా చెప్పాను. అది విని హెడ్మాస్టర్ గారు నవ్వుతూ, ఓహో అలాగా, చాలా బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సన్మానం మధ్యలోనే ఆగిపోయిందన్నమాట. పర్వాలేదులే, ఇంకొకసారి ఎప్పుడైనా సరిగ్గా ప్లాన్ చేసుకో అంటూ నా వీపు తట్టారు. అంతేకాదు, ఆయన నా గుండు తలమీద ప్రేమగా 2 మొట్టికాయలు వేసి ఈవేళకు ఈ సత్కారంతో సరిపెట్టుకో అన్నారు. అలా ఆ రోజున అద్భుతమైన సమ్మాన కార్యక్రమం ఆ 2 మొట్టికాయలతో ముగిసింది. ఆలోచిస్తే ఒక స్కూల్ పిల్లాడి అమాయకపు అహంకారానికి, ఒక హెడ్మాస్టర్ గారి సౌమ్యమైన జ్ఞానానికి మధ్య జరిగిన ఒక సరదా సంఘటన ఇది కదూ.